జేఎంజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ వసతి గృహాలు సక్రమంగా నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు రాబట్టాలని, ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు పట్టణంలోని శివం ఫౌండేషన్ నందు ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నాగులుపులపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. సంక్షేమ వసతి గృహాలు సక్రమంగా నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు రాబట్టాలని, ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ, వైద్య, ఆరోగ్య, తాగునీటి సరఫరా శాఖలపై స్థానిక ప్రకాశం భవన్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణకు 143 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. జిల్లాలోని వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రసవాలు పెంచాలన్నారు. మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో గతంలో 800 ఉన్న ఓపీలు ప్రస్తుతం 200కు తగ్గాయి. వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, ఒంగోలు పరిసరాల్లోని 50 గ్రామాలకు తాగునీటి సరఫరాలో 17 రోజుల పాటు సమస్య ఏర్పడినా ఏం చేస్తున్నారంటూ ఆర్డబ్ల్యూఓఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కలెక్టర్ తమ్మి మన్సారియా, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ ఇన్ఛార్జీలు ఎరిక్సన్ బాబు, గొట్టిపాటి లక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంబంధించి రివ్యూ చేసినటువంటి గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మేడం గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, డైరెక్టర్ పురోగతిలో రచన్ బాబు సార్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులు 28 గల హాస్టల్ 23 టోటల్ 21 హాస్టల్స్ ఉన్నాయి సార్. అందులో శాఖ సార్ మనం ఇది విలేజ్ వైపు కూడా మేడగా అన్ని చోట్ల చేర్పించాం సార్. కొన్ని క్లోజ్ అయినటువంటి హ్యాండల్స్ సికు సిలో ఉన్నటువంటి బికి తీసుకొచ్చి 100% వీళ్ళందరూ కూడా 10th క్లాస్ పాస్ అవసరం ఉంది సార్. ఏఎస్ వాళ్ళు, ఏఎస్డబ్ల్యూ వాళ్ళు కన్సర్న్ హై స్కూల్స్ కానీ పిల్లలు స్టాండర్డ్ దీంట్లో అందరూ మనకు ఉన్నటువంటి 7 మంది ఏఎస్డబ్ల్యూస్ ఉన్నారు సార్. 7 మంది ఏఎస్డబ్ల్యూస్ కూడా స్కూల్స్ ఏఎస్డబ్ల్యూ గార్డియన్ పేరెంట్స్ తరఫున స్కూల్ పేరెంట్ మీటింగ్స్ వల్ల నెక్స్ట్ డే 1 ప్రోగ్రెస్ తీసుకున్నాం సార్. గ్రేట్ వైజ్గా 100% రిజల్ట్ కావాలంటే మీరు మార్క్ ఒకటి చేయాలి, బిట్వైజ్ చదివించాలి. 1 మార్క్ కోసం 2 మార్క్స్ కోసం చేపించి 100% రిజల్ట్. 2 మార్క్స్ ఇస్ మోర్ దాన్ ముందుకెళ్ళాలి. ఏబిసిడి గ్రేడ్స్ కదా మీరు కూడా ఏబిసిడి గ్రేడ్, సిడి గ్రేడ్స్ మీద స్పెషల్ ఇది పుట్టే దాన్ని కలెక్టర్ సబ్మిట్ చేయండి. ఈ స్కూల్లో ఇంతమంది స్వతంత్ర పిల్లలు, నాట్ ఓన్లీ స్వతంత్ర ఈ పిల్లలు ఈ స్కూల్లో మా ఊళ్ళలో మా మండలంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంతమంది అటెండ్ కావడం లేదు అనేది మీరు కలెక్టర్ అయితే ఈ సివిల్ కలెక్టర్ గారు మళ్ళీ ట్యూటర్స్ ఎంతమంది పెట్టారు. ట్యూటర్స్ మనకు ఉన్నటువంటి పిల్లలు 57 మంది ఉన్నారు. బాయ్స్ 53, గర్ల్స్ 4. ఈ స్కూల్స్ ట్యూటర్స్ ఉన్నారా లేదా? ఉన్నారు సార్. సిలో ఉన్నారా లేదా? ఈ హాస్టల్ తీసుకోవాల్సిన ఉద్దేశం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ కన్వర్ట్ చేయడంతో 10 కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ దాంతోపాటు పిల్లల ఎగ్జామ్స్ రెడీగా ఉన్నారు. 100% రిజల్ట్ ఓరియంటేషన్గా రివ్యూ. దీంతో పాటుగా విజిబిలిటీలో మనం ఎలింకో ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు హాస్టల్స్లో ఫెసిలిటీస్, సెక్యూరిటీ, శానిటేషన్
దెన్ 10th క్లాస్ వరకు 100% పాస్. ఆ తర్వాత కార్పొరేట్ రీతిగా గురుకుల పాఠశాలలో కూడా మన రిజల్ట్ కావాలని రిజల్ట్తో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అది తీసుకున్నాం. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, తర్వాత శానిటేషన్, ఫుడ్ శానిటేషన్, ఐసీయూలో ఇనాడిక్వేట్ స్టాఫ్, వీటన్నిటి మీద కూడా బ్రీఫ్గా ఒక వ్యూ తీసుకున్నాం. మొదట అయితే వార్డెన్స్ వరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్ టు పిఎస్సి మిడిల్ క్లాస్ వరకు మెడికల్ అండ్ హెల్త్ అనుకున్నాం. దాని డిపార్ట్మెంట్స్ స్పేస్ వల్ల ఇంకొకసారి ఇండివిజువల్గా రోజుకు 2 డిపార్ట్మెంట్ అయితే బాటమ్ లెవెల్కి రివ్యూ తీసుకున్నాను అనేది కలెక్టర్గా నేను డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వాటిని మనం ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలనేది. మూడోది ఇప్పుడే వాళ్ళ ఈనాడు పేపర్లో చూసినట్టుంది, అద్దెకి బ్రాంచ్ కెనాల్ ఏబీసీలో వాటర్ లెవెల్స్ తగ్గాయనేది. సమ్మర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ అనేది మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎప్పుడు ఈసారి వర్షాలు బాగున్నాయి, ట్యాంక్స్లో వాటర్ ఉన్నప్పటికీ కూడాను ఈరోజు మేము మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా వాటర్ తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో సమ్మర్ని మంచినీటి సమస్యని ఎదుర్కోవడం కోసం ఇరిగేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్తో కూడా సమీక్ష తీసుకోవడం అనేది ప్రధానంగా 3 అంశాలు మనం ఈరోజు ఎంపిక చేసుకోవడం జరిగింది. దీనిలో ముందు మన డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూస్ని ఎమ్మెల్యేస్ వాళ్ళ నోటీస్లో ఉంటే వాళ్ళు కూడా దీనిలో వాళ్ళ ఐటమ్స్ ఇష్యూస్ని మాట్లాడడం ఉద్దేశంతో ఎమ్మెల్యేస్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రధానంగా అందరి లక్ష్యం ఒకటే, ఈరోజు గవర్నమెంట్ ఒక పర్వతం ముందుకు పోతా ఉంది. ఏదైతే మనం గౌరవ శాసనసభ్యులు కలిగిరి ఎమ్మెల్యే గారికి, మార్కాపురం ఎమ్మెల్యే గారికి, గిద్దలూరు ఎమ్మెల్యే గారికి, వైపాలెం ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్న హెచ్ఓడీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు ముఖ్యంగా 3 అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్, మూడోది డ్రింకింగ్ వాటర్ పైన. సో ఈ 3 రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడీస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఈ మీటింగ్ స్టార్ట్ చేయమని. ఒక 5 సంవత్సరాల నుంచి నిర్ణయం అయింది. ఇప్పుడు 340 కోట్ల బడ్జెట్ ఇచ్చాం. ఈ దాంట్లో కూడా మనకి వాళ్ళకి లోన్స్ అవి కూడా మనం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ మన అలాట్మెంట్ జరిగింది. వాటి ఎగ్జిక్యూషన్ సంబంధించి కూడా ఇది ప్రీవియస్ అయినటువంటి బకాయి రికవరీ స్టేటస్ అది కూడా మనం తీసుకున్నట్లయితే సాధికారత సాధించడం కోసం ముందుకెళ్ళాలనే అంశంలో మనం ముందుకెళ్తాము. గౌరవ శాసనసభ్యులు కలిగిరి ఎమ్మెల్యే గారికి, మార్కాపురం ఎమ్మెల్యే గారికి, గిద్దలూరు ఎమ్మెల్యే గారికి, వైపాలెం ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్న హెచ్ఓడీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు ముఖ్యంగా 3 అంశాలపై రివ్యూ మీటింగ్ పెట్టి ఉన్నాము. ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, రెండోది హెల్త్ డిపార్ట్మెంట్, మూడోది డ్రింకింగ్ వాటర్ పైన. సో ఈ 3 రిలేటెడ్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈరోజు రివ్యూ మీటింగ్ లో అందరు హెచ్ఓడీస్ కూడా కావాల్సిన డీటెయిల్స్ తో పాటు వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు మినిస్టర్ గారిని ఇప్పుడు గతంలో మార్చిలో పెట్టాము, మార్కెట్ చేయలేదు. రోజులు పెట్టారు. ఇచ్చిన ట్రైన్ సైకిల్స్ అనేది 1 సైడ్ ఇచ్చారు లాస్ట్ టైం. చాలా మంది హీరోయిన్ కూడా మా సైకిల్స్ లేవు, మా హెల్ప్ చేయండి అని చెప్పి మా ఇంట్లో తిరిగిపోతాము చాలా మంది. ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు మాది కూడా తప్పేటమ్మా పెడతాం సార్. అంటే సార్ అది వాళ్ళు ఇయర్ అంటే సార్ ఇయర్ 1 year లోపు 2 ఒకేసారి రాకపోయారు సార్. వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు మళ్ళా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళా కూడా వస్తున్నాయి. అందులో యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ ప్రాసెస్. ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని అనుకుంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి బెటర్ టు కంప్లీట్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని కూడా ఒకటేసారి చేసేసుకునే దానికి
ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చాక కూడా అసెస్మెంట్ చేసుకుంటే మనకు వాట్ ఈస్ ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్విమల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని బొమ్మరిలో అనాథాశ్రమం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారుల మధ్య బర్త్డే కేక్ను కట్ చేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్విమల్ మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్న ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించామని, రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికుల బాధలు, కష్టాలు, శ్రమలు తెలుసుకోవడానికి యువగళం పేరున 3000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ అధ్యక్షుడు గంగవరపు సందీప్, 13వ డివిజన్ నాయకులు జక్కుల స్పార్టకస్, 31వ డివిజన్ నాయకులు బొంతా యేసుదాస్, పంది డేవిడ్, కమలాకర్, జాషువా తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to dear Lokesh Anna. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Lokesh Anna. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear location. Very good, Charlie. Hard class. Happy long life to Happy you. birthday to కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన 657 ఎకరాలను విమానాశ్రయ అథారిటీ బృంద సభ్యులు బుధవారం పరిశీలించారు. అక్కడి అనుకూలతలను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి వివరించారు. ఒంగోలుకు 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, గ్రానైట్, పొగాకు, ఆక్వా రంగాలు విస్తరించి ఉన్నందున ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగించే వారికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. నేల నాణ్యత, సాంకేతికపరమైన అంశాలను సభ్యులు తెలుసుకున్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మధుసూదన్ రావు, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. తొందరగా నేను పని మీద ఉన్నాను, చెప్తాను చెప్పు విషయం జిల్లా 8-14 మధ్యకాలంలో కూడా అనేక పర్యాయాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా కోర్టు కేసుల నేపథ్యంలో
How do you feel about the land? Okay. Then later in 2010, our people, Airport Authority and DGCA people also have come visited. So earlier we thought of taking other side because the hills are. They inform us that the local No, which way? we are standing. We came this way only. Now we are in this place. We are this Road has to be. and now this the canal is passing through the proposed area of land and runway side. So what Canal that one. Nalla and what happened during rainy season, that entire water will come this side. And if we propose that the state government will take care of this, either diversion of this or once it has to be diverted, then near this arrangement is to be so that this water should not enter to this area. Natural flow దాన్ని డైవర్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇది And if in future, because this proposal is only for bigger type of and the runway length and the total length is 4,000 for bigger area. Master planning of this area, then for that purpose, then entire master planning may require a development on either side. Because once you will What is the runway length? then that may be required. They have proposed around 4,000, including the 4,000, 3,000 is for an Airbus also. 2,700 is for a then category approach lighting system is there. Runway itself. So runway itself is around 3,000. is there. That canal what we say, leave it and whatever land remaining that we taking. Okay, acquisitions of land is here. 112 acres. In feasibility you told okay means we'll plan to acquire this also. Yeah, means That main road is another double but road. they will shift to accordingly. What you have to do, the engineers, you draw it. You make, see, we'll make it available for you. See, don't think of only this land. In this land, you have to fit it. Okay. Means You whatever can extend your arms. You can okay. extend your arms. Okay. So, that way, if you are taking this way like this, you just draw it also. So, here, you are doing it here, that way, you take it. We'll start acquiring enough. దాని సైడ్ ఏది ఉందో అది కూడా చూసేసి తిప్పేసేసి దాన్ని బట్టి మనం feasibility తీసుకున్నాం. What is rectangular shape you take, sir? Shifting what we can arrange. Anyway, We can runaway, you're one going or to two keep or it three here. options. Accordingly, you can plan your. Runaway, you'll keep it here. And దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం మన ఎంపీ గారు మేము అందరం కలిసి మన మేయర్ గారు అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మంద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని. వృద్ధ మహిళలకు మత్తుమందు ఇచ్చి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడీని
పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 35 లక్షల విలువైన బంగారు నగలతో పాటు మత్తు టాబ్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కేసు తాలూకు వివరాలు మీడియాకు వివరించారు. ఎస్పీ కథనం మేరకు ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన గంటా ఎలీసెమ్మ వద్ద మహిళలకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి బంగారు నగలను దొంగతనం చేస్తుందని తెలిపారు. ముద్దాయి గతంలో విజయవాడలో ఒక చోరీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చిందని తెలిపారు. పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఒంటరి మహిళలకు టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి తెలిసిన మహిళల మెలిగి ఎక్కువ మోతాదులో నిద్ర టాబ్లెట్లు కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చి వారు గాఢ నిద్రలోకి చేరుకున్న తర్వాత బంగారు నగలు దొంగతనం చేస్తోందని తెలిపారు. బంగారు షాపులలో బంగారం కొనడానికి వెళ్లి దొంగతనం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దాయి టంగుటూరు కొత్తపట్నం, ఒంగోలు తాలూకా, ఒంగోలు 1 టౌన్, 2 టౌన్, నాగులుపులపాడు, కందుకూరు పట్టణ స్టేషన్ల పరిధిలో 9 దొంగతనాలు, బంగారు షాపులలో 2 దొంగతనాలు చేసిందని తెలిపారు. ఈ కేసులో 2 వృద్ధ మహిళలు కూడా మరణించారని తెలిపారు. ముద్దాయిని ఒంగోలులోని బాలాజీనగర్లో బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముద్దాయి నుండి 35 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, మత్తు టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులు అంటే మా దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా మేము వెరిఫై చేసి జెన్యూన్ కేసులు అయితే అవి కూడా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే నేను అన్నాను టోటల్గా 11 కేసెస్, 2 దొంగతనం కేసులు, మిగతా 9 కేసులు మత్తు మంది ఇచ్చినటువంటి కేసులు. దాంట్లో 2 చనిపోయారు ముసలి. Good evening, everybody. పేరు రైలు మీరు ఎక్కడ చాలా రిస్క్గా అయింది. సో ఫైనల్గా ఈరోజు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టీంకి అందరికి కూడా నా తరఫున అభినందనలు. చక్కగా క్రైమ్లో చేసి ప్రజలకి బాధ్యతాయుతంగా ఇంత గోల్డ్ మనం కేసుల్లో దొంగతనం అది అలా తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. మనం ప్రొసీజర్ ప్రకారం అదంతా ఫాలో అయ్యి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇవన్నీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో బాగా కష్టపడినటువంటి టీం అందరూ కూడా మరొకసారి అభినందనలు. అలాగే వాళ్ళందరూ కూడా దీంట్లో ఐడెంటిఫై చేయటం సార్
సో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు ఇది. మత్తు మంది ఇచ్చి ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే, గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 అవర్స్ 12 అవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది. అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది, ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 అవర్స్ మెలకు రాకపోవడం. సో ఈ ట్యాబ్లెట్స్ ఈమెని సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది. ఇక్కడి నుంచి ఈవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. అలాగే మనకు అమ్మనబ్రోలు, అలాగే త్రోవగుంట ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు, ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది. కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది. ఊర్లో ఎవరైనా చనిపోయినా, పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్లవని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ. వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈవిడకి, ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలివాడికమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అది లాస్ట్ 2024 మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మా మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన. సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది ఆవిడ, వేసి తాగిస్తుంది. వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కొని దీంట్లో 3-4 ట్యాబ్లెట్స్ వేయటం, వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవటం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవబెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవబెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. మనకు ఈ క్రమంలో ఒక 2024లో ఒక 2 కేసులు అయ్యాయి. దీంట్లో ఒకటి త్రోవగుంట పోలీస్ స్టేషన్, త్రోవగుంట లిమిట్స్లో, రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది. ఆవిడికి సేమ్ ఇంతకుముందు ఆవిడకి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కటే ఉంటుంది. ఆవిడ భర్త చనిపోయినటువంటి సందర్భం ఒక 1.5 year బ్యాక్. ఆవిడ ఇంటికి వెళ్ళి మాటలు కలిపింది. ఒక 10-15 నిమిషాల్లో కూల్ డ్రింక్లో
ఆవిడకి ఈ మత్తు మాత్రలు ఒక 5, 6 ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది. సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి నగలు తీసుకెళ్ళిపోయింది. సో ఈవినింగ్ 6 o'clockకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిడేదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలావిని పిలుద్దామని వెళ్ళారు. వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో నురు కక్కుకోవడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది పెద్ద ఆవిడ కదా, హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు. ఇంట్లో గోల్డ్ ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు. బట్ సేమ్ టైం బీరువాల్లో కొంత నగదు ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు, ఈ ముసలావిడ ఎక్కడో పెట్టినట్టుంది, హెల్త్ ఇష్యూ కదా చనిపోయిందని చెప్పి వాళ్ళ పోలీసుల దగ్గర కూడా రాలేదు. సో ఇది ఒకటి. అలాగే 1 Town పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నాగలుపులపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు మండలంలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, మద్దిపాడు మండల అధ్యక్షులు మండవ జయంత్ బాబు, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, మండల కోశాధికారి సుబ్బయ్య నాయుడు, ఎస్సీ సెల్ నాయకులు తెలగతోటి జాన్సన్, స్వర్ణకిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ స్మైల్ ప్లీజ్. గారిని కూడా రావాలని మనవి చేస్తున్నాను. అందరు గ్రామ పార్టీ అధ్యక్షులు, మెయిన్ సీనియర్ నాయకులు పిలవాలి, స్టేజీ అటు అర్థం చేసుకుంటారని మన ఖండంలో అని ఇస్తారు. అందరికి ఇచ్చేసి మన సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యూత్ ఐకాన్, మనందరికీ మన పార్టీకి భవిష్యత్తులో మనల్ని నడిపించబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభకు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు తేళ్ల మనోజ్ గారికి, అదేవిధంగా మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు సోదరులు జయంతి బాబు గారికి, నా ప్రియమిత్రుడు, ప్రతి విషయంలో నాతో పాటు అన్ని విషయాలపై నుంచే నా మిత్రుడు టంగుటూరు ఎక్స్ఎంపీపీ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జి చిన్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు సీనియర్ నాయకులు రవి గారికి, మన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి డాకా శ్రీనివాసరెడ్డి గారికి, మండల రైతు నాయకులు రైతు అధ్యక్షుడు పున్నారెడ్డి గారికి, అదేవిధంగా మన జాన్సన్ గారికి, మన ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారు రైతు అధ్యక్షులు. అమరావతి రైతు ఉద్యమం సక్సెస్ అవడంలో కీలక పాత్ర నాగులపులపాడు మండలానికి. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత యువగళం స్థితిగతులు మారిపోయినాయి. లోకేష్ గారి కష్టానికి ఫలితం నిన్న ఎలక్షన్లో ఎలా చూసామో ఆయన మొహంలో చిరునవ్వు. ఆ పాదయాత్ర బయలుదేరిన తర్వాత ఆయన ఎన్ని బాధలు భరించుకుంటా ఎంత దీంతో ఇక్కడ దాకా తీసుకొచ్చితే పాదయాత్ర, ఆయన కాళ్ళు నొప్పులు లేకపోతే కింద
కాళ్ళల్లో ఇలా అంటే బొబ్బలు వచ్చి పాపం అలవాటు లేని పని కదా, ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ ఉంటే ఆ బాధను కూడా మర్చిపోయే స్థాయిలో ప్రకాశం జిల్లాలో యువగళం అంటే అంత సంఘీభావం తెలిపింది. అంతమంది ప్రజలు వచ్చి ఉవ్వెత్తులు లేపారు ఉద్యమాన్ని. అది మన దగ్గరికి వచ్చేసరికి మన 2 మండలాల్లో నాగులపల్లపాడు, మద్దిపాడు మండలాల్లో ఉన్న ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో మీరు ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు చూశారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఒక్కొక్క ఊరు నుంచి మహిళలు అయితే దాదాపు ఒక 4,000 మంది 5,000 మంది మహిళలు వచ్చారు ప్రతి ఊరు నుంచి. అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నేను పార్టీ ఏ ప్రోగ్రాం పిలుపునిచ్చినా, పార్టీ ఏ కార్యక్రమం చేసినా నాగులపల్లపాడు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని అనుకున్న విధంగా మనం ప్రత్యేకంగా ఈరోజు నాగులపల్లపాడులో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టుకొని వాళ్ళ పనులు మానుకొని ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత, కార్యకర్తలు ఉన్న నిబద్ధతకి నిజంగా నేనైతే ఈ మండలంలో పుట్టినందుకు, మీ అందరితో కలిసి ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడతా ఉన్నా. ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్రప్పుడు మా అందరి మీద కేసులు పెట్టారు. ఒకళ్ళ మీద 5 కేసులు పెట్టారు. రాగానే గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఏమన్నా జేబులు కొట్టారా, లేకపోతే దొంగతనాలు చేశారా? రైతుల కోసం పోరాడారు, రైతుల తరఫున పోరాడారు కాబట్టి ఈ కేసులు మొత్తం ఎత్తేయమన్నాడు. ఓకే అది పని చేయట్లేదు. పెళ్లి కానుక, విదేశీ విద్య, చంద్రన్న బీమా, సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు నడుస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన నాయకుల రికార్డులు కానివ్వండి, మన పార్టీ రికార్డులు కానివ్వండి, ఇవన్నీ బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక సార్ ఫామ్ ఇవ్వరు అది ఒకసారి చూడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓకేనా మీ అందరూ? నా వైపు మా ఓకే.
ఒంగోలులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులతో యూత్ పార్లమెంట్ సెషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని చీఫ్ స్పీకర్గా వ్యవహరించారు. పిల్లలు ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, దేశాభివృద్ధికి కావాల్సిన స్థితిగతులు, వాటికి కావాల్సిన పరిష్కారాల గురించి చాలా చక్కగా చర్చించారు. చదువుకున్న పిల్లలు రాజకీయాల్లోకి రావాలి అని మన అబ్దుల్ కలాం ఇచ్చిన పిలుపు మేరకు ఆదర్శంగా ఈ ప్రోగ్రాంని చేపట్టినట్టు స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, స్కూల్ డైరెక్టర్ జగదీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. Mr. Prime Minister. Promotion of self-employment, reforms in higher education. Youth Unity Congress. Mr. Prime Minister, what are the most pressing issues facing our country today, despite having... Begin with the question. Question number 1. Enforce youth, rather the educated youth, into politics to change the fate of the country. To follow this, we have given more than 40% of our seats to youth of the country. Leader of the House, please. Modi la? Yes, Ms. Duty, we appreciate your organizing. Nation is better and make the youth have jobs. Raised a valid concern. To address this, we have established a monitoring mechanism at both state and central levels. Madam Speaker, further question will be answered, if any. Madam Speaker, regular audits and feedback sessions are being evaluated to the impact of these initiatives. We are confident that these measures will yield significant results. I would like to ask the government and the leader of the House, what is the number? How many jobs have they provided since its inception? As unemployment it's been in the peak in the last 40 years of independent India, the Prime Minister is creating a Vikasit Bharat for him and his government, not for the country and its youth. Mr. Prime Minister, what is your call on this? Madam Speaker, I request the Prime Minister to revert on this as the HRD ministers were changed, but not the Prime Minister for a decade. Building of the central government, but also the states and the local governments. So very little responsibility falls on me. However, when we talk about the fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated significant employment. We do not recognize that as a genuine employment, and the number of peers shows the truth. In the span of 6 to 7 years, we are getting 6 crores new jobs on record. EPFO among the people covered in 10 years has seen a rise of 167%. Will this be taken into consideration or not? Yeah. What to do? Why don't you raise your voice in the states where you're in power? Madam, if the... I have specifically... बात को स्वीकार करती है कि वैश्विक और घरेलू कारणों से देश को वित्तीय चुनौतियों का सामना करना पड़ रहा है. हमने इस स्थिति को संभालने के लिए कुछ कदम उठाए हैं, जैसे कि 1. कीमतें कम करने के उपाय, 2. रोजगार बढ़ाने की योजनाएं, 3. विकास परियोजनाओं में निवेश, 4. विदेशी से निवेश और निर्यात बढ़ावा. हम आश्वस्त करते हैं कि इन कदमों का परिणाम जल्दी ही दिखाई देंगे और देश इस संकट से उबरेगा. धन्यवाद. बिल्कुल माननीय सुश्मिनी, प्लीज. Our government is committed and got high priority for us. Madam, we have considered Pradhan Mantri Sinchay Yojana to extend the coverage of irrigation in a focused and comprehensive manner. And recently, we had a meeting at which... Madam Speaker, and I also raise a question to the government regarding the tragic train accidents that have shaken the nation. On 2nd June 2023, a horrific collision near Balasur claimed the lives of 100 and left many injured.
My question to the Honorable Minister of Railways is as follows. What were the primary causes of these accidents, and has the inquiry into these accidents been concluded? Second, what immediate measures have been taken to ensure that such tragedies do not occur in future? Regular audits of railway tracks, rolling stock and signal Security numbers are not working. House needs to take up the consideration of Police Force Bill 2025. Honorable Home Minister, Ms. Manshwita, please. Madam Speaker, I rule of the law of all the three organs of the governance. The law is held to be supreme and the most powerful, be it the executive, the legislature or the judiciary. No one is held above the law which is laid down in the constitution of our country. While the judiciary acts as the watchdog of rule of the law, it is the police force that is the guardian of law and order in the society. Madam Speaker, I am so confident that all honorable members of this house, irrespective of party affiliation, believe in the fact that the police force of our country is in a dire need to be reformed and therefore will welcome the bill wholeheartedly, akin to that of developed nations. With these words, I now move that the Police Force Bill 2025 be taken into మనోడు ఫోన్ ముందు ఎత్తుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలోని శివం ఫౌండేషన్ నందు ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ముందుగా వృద్ధులు, దివ్యాంగులు, యాచకులు నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీ సహాయకులకు 25,000 రూపాయలను ఆర్థిక సహాయం కింద అందజేయడంతో పాటు దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ అందించారు. యువ నాయకులు నారా లోకేష్ రానున్న రోజుల్లో ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, మంచి సమర్థవంతమైన పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, బిఎన్టీ సభ్యులు ధనుష్, సాయి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కింద అడుగుది అంటే వెనకెళ్ళి బాబా ఓకే రా బాబా కేక్ తీసుకోండి రండి ముందు కొద్దిగా ఇచ్చేస్తే బొట్టోడికి అంటే అంటే ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. ఒక 12 పేర్లు
ఉండు 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 ఓకే అన్న డబ్బులు ఇచ్చిన వాళ్ళు అక్కడ డ్రామా పాప ఓకే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కుర్చీ 4 కుర్చీలు వేస్తే కూర్చో అది కొట్టుకో కుర్చీలు ఎదురానా అన్న ఒక్క సెకండ్ అన్న మామూలు కుర్చీలు 4 ఓకే చూడమ్మా డబ్బులు పట్టుకొని చూడండి బాబా డబ్బులు చూపిస్తా కూర్చోండి పైకి పెట్టు ఓకే వస్తాలే ఎంక్వైరీ చూసుకుంటే ఎంక్వైరీ అంటే పక్కగా చెప్పుకోండి అన్నం సున్నా మార్కులు వేద్దాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి జన్మదినోత్సవం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులు మిత్రుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని టీం బిఎన్ సంతనోతులపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో 5 నిరుత్సాహులు పేదలకు 25,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం అందించడం జరిగింది. దివ్యాంగుడైన వృద్ధుడికి 3 చక్రాల బండి అందించి మానవత్వం చాటారు. ఈ విజయ్ కుమార్ గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు అనాథలకు పేదలకు నగరంలో తిరిగి అన్నదానం చేసి మానవత్వం చాటారు. లోకేష్ గారి జన్మదినోత్సవం సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా నిలిపే విధంగా ఈ టీము జరిపినందుకు శివం ఫౌండేషన్ తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో లోకేష్ గారు మంచి పదవుల్లో ఉండి ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్ళు ఉండాలని పేదలకు ఆయన ఒక సేవలు అందించాలని మనస్ఫూర్తిగా బిఎన్ టీం తరపున కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ వసతి గృహాలు సక్రమంగా నిర్వహించి పరీక్షల్లో మంచి ఫలితాలు రాబట్టాలని, ఇందులో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు పట్టణంలోని శివం ఫౌండేషన్ నందు ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
నాగులుప్పలపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.